బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి జస్ట్ ఇప్పుడే మార్నింగ్ 7 to 8 మధ్యలో అయినది. మాయ కూడా నీట్గా వాడిపోయింది. ఆవు మాత్రం మంచి హెవీ సైజులో ఉంది. దూడ కూడా వచ్చేసి ఆడలేక దూడను కూడా బాగా పెంచింది. మన కావు మెయింటెనెన్స్ చేస్తే కనుక ఈజీగా పూటకి 10 నుంచి 11 లీటర్లు మాత్రం ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆవు కూడా మంచి సైజులో ఉంది, బ్రీడ్ ఉంది కాబట్టి. తినడం తాగడం కూడా ఆవు దగ్గర పర్ఫెక్ట్ ఉంది. 4 సన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ఆవు వచ్చేసి మంచి హెవీ సైజు, హెవీ మిల్కర్. మనకు డెలివరీ అవ్వలేదు ఇంకా, ప్రజెంట్గా డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది. డెలివరీ అయితే కనుక మనకు రైతు వచ్చేసి దాదాపు పూటకి 15 నుంచి 16 లీటర్ల వరకు ఇస్తుందని చెప్పిండు. మనకి ఎంత లేదన్నా పూటకి మాత్రం 13-12 లీటర్లు మాత్రం కంప్లీట్గా పక్క ఇవ్వగలుగుతుంది. ఆవు మాత్రం మస్తు హెవీగా ఉంది. నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. పొద్దుగంతా కూడా మనకు ఒక 1 వీక్ టైం పడుతుంది. 1 వీక్ లోపల ఫుల్ వచ్చేస్తుంది. ఎవరికైనా చూడండి, పూటకి 12 నుంచి 13-14 లీటర్లు అట్లా పిండాలనుకుంటే కనుక ఈ ఆవు మాత్రం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఆవు పొదుగు కూడా పాలనరాలు బాగా కనిపించి వస్తున్నాయి. అడ్డర్ కూడా చాలా హెవీగా ఉంది. ఆవు మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పగలుగుతాను నేను. అంత సైజు ఉంది, అంత బ్రీడ్ ఉంది. తినడం తాగడం కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్గా మన దగ్గర అవైలబుల్ ఉంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ కానీ రెడీగా ఉంది. ప్రజెంట్గా వచ్చేసి 4 పళ్ళతో ఉంది ఆవు అయితే. ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. ఆవు కూడా మంచి బ్రీడ్ ఉంది, మంచి సైజు ఉంది. మనకు ఒక 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ లోపల ఈ పొద్దుగంతా కూడా నిండి వస్తుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. మనకి పొద్దుగంతా కూడా నిండి వచ్చేస్తుంది 1 వీక్ లోపల. ఎండకి వానకు కూడా అన్ని రకాలుగా తట్టుకొని తిరిగి మేసే రకమే, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా చేస్తే కనుక పూటకు ఒక 8 లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది. మనకు లేత తరపు కాబట్టి ముందర 4 ఈతలకు పనికొస్తుంది. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్. కంప్లీట్ వైట్ కలర్ ఉండి అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్తో ఉన్న హెచ్ఎఫ్ మంచి క్వాలిటీ బ్రీడ్. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. ఫస్ట్ లాక్టేషన్ తరపండి ఇది. 2 పళ్ళతోనే ఉంది ఆవు అయితే. జస్ట్ 2 పళ్ళు ఉంది. మంచి క్వాలిటీ బ్రీడ్. ఆవు కూడా సైజ్ వచ్చేసి మంచి హైట్ బ్రీడ్ ఉంది కాబట్టి మనకు ఎంతలో అయినా ముందల 5-6 ఈతలకు పనికొచ్చే ఆవు. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. తినడం తాగడం కూడా పర్ఫెక్ట్ ఉంది ఆవు దగ్గర. మనకు ఒక 4-5 రోజులు టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి. 4-5 రోజుల లోపలనే డెలివరీ అవుతుంది. మనకు డెలివరీ అయితే కనుక ఈ ఈతకి దాదాపు ఒక 8 లీటర్ల మీద ఈజీగా వెళ్ళగలుగుతుంది. మంచిగా మెయింటెనెన్స్ చేస్తే కనుక 9-10 కూడా ఇవ్వచ్చు పూటకి. మంచి క్వాలిటీ ఉంది కాబట్టి, బ్రీడ్ ఉంది కాబట్టి, దాని తగ్గట్టు సైజు కూడా ఉంది కాబట్టి. చూడండి, ఎవరికైనా లేత తరపు కావాలి 2 పళ్ళది మినిమం ఒక 8-9 లీటర్లు వెళ్ళాలనుకుంటే ఫస్ట్ లాక్టేషన్లో యావ మాత్రం ఈజీగా సూట్ అవుతుంది. అదంతా మన దగ్గర అవైలబుల్ ఉంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ అయితే కనుక మేబీ ఫస్ట్ లాక్టేషన్ ఆర్ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. ఈ తరపు వచ్చేసి ప్రజెంట్గా 4 పళ్ళతోనే ఉంది. ఈ తరపు మంచి క్వాలిటీ తరపు. మనకు ఈ ఈత వరకు ఇంత సైజు కూడా మంచిగా పెరిగింది. మనకి ఎంత లేదన్నా ఇంకొక 1 వీక్ ఉంటుంది. 1 వీక్ లోపల ఇది పొద్దుగంతా కూడా నిండి వచ్చేస్తుంది. 4 సన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. తినడం తాగడం కూడా ఆవు దగ్గర పర్ఫెక్ట్ ఉంది.
మనకి ఇట్లాంటి తరపులు తీసుకుంటే మనకి ఈజీ ఒక 4 ఈతల వరకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సూడి అవ్వడానికి. మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక ఈ ఆవు దగ్గర పూటకు ఒక 8 నుంచి 9 లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది. ప్రజెంట్గా మన దగ్గర అవైలబుల్లో ఉంది. చూడండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక. లాత తరపు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ తరపు. ప్రజెంట్గా వచ్చేసి 4 పళ్ళతో ఉన్నది. సెకండ్ లాక్టేషన్ తరపు. అది ఫస్ట్ లాక్టేషన్ ఉంటుంది, రెండిట్లోనే ఉంటుంది. తరపు మాత్రం మంచి సైజ్లో ఉంది. మంచి క్వాలిటీ బ్రీడ్ తరపు కాబట్టి మనకు ఎవరికైనా లేత తరపులలో కావాలనుకుంటే చూడండి. ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయ్యి 2 రోజులు అవుతుంది ఈ రోజుతో. దూడ కూడా వచ్చేసి ఆడి దూడ ఉంది. మంచి దూడ కూడా బాగా పెంచింది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే జున్ను పాలు 6-6.5 వరకు అయితే అవుతుంది. మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక తెల్లపాలు పడేసరికి మనకు దాదాపు పూటకు ఒక 8 లీటర్ల వరకు వెళ్ళొచ్చు. అవి క్వాలిటీ బ్రీడ్ తరపు ఉంది కాబట్టి మనకు అన్ని రకాలుగా తట్టుకుంటుంది. వాతావరణానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఏమి ఉండవు. తినడం తాగడం ఆవు దగ్గర పర్ఫెక్ట్ ఉంది. మనకు ఎండకి వానకి తిప్పి మేపే రైతులకు కూడా ఈజీ సెట్ అవుతుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మంచిగా నిలబడే రకమే. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. చికెన్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ బ్రీడ్ ఇది. ఆవు మాత్రం మంచి హెవీ సైజులో ఉంది. మనకు దాదాపు ఒక మనిషి 6 అడుగుల హైట్ వరకు ఈజీగా ఉంది. అంత సైజు ఉంది ఆవు, అంత బ్రీడ్ ఉంది. మనకు దాదాపు ఒక 1 వీక్ ఉంటుంది టైం డెలివరీ కానీ. పొద్దుగంతా కూడా నిండు వచ్చేస్తుంది. ఇంకా మనకు దీని దగ్గర మనం కొన్న రైతు అయితే దాదాపు పూటకు ఒక 14 లీటర్ల వరకు ఇస్తాడని చెప్పిండు. మనం ఎంత లేదన్నా ఒక లీటర్ అటు ఇటుగా తక్కువ వేసుకున్న ఒక 12 లీటర్ల వరకు అయితే ఈజీ వెళ్ళొచ్చు. మంచి సైజులో ఉంది ఆవు అయితే, బ్రీడ్ ఉంది కాబట్టి మనకు ఒక 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ లోపల ఫుల్గా తయారవుతుంది. ఎవరికైనా హెవీ మిల్క్ కావాలనుకుంటే అంటే చూడండి. ఒక 10 లీటర్ల వరకు ఉండాలనుకుంటే ఇట్లాంటి ఆవు ప్రిఫర్ చేయొచ్చు. అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ సంతకి కిలోమీటర్ దూరం మన షెడ్ ఉంటుంది. నెంబర్ వచ్చేసి 9700280190. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.